నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పెరేడ్ గ్రౌండ్స్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి. ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నామన్న ముఖ్యమంత్రి. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన కేసీఆర్. 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపామన్న మాజీ సీఎం. నేడు రాజ్భవన్లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు. హాజరు కానున్న మిస్ వరల్డ్ సుచాత, 3 రన్నరప్లు. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం. సమర్థవంతంగా సేవలు అందించేందుకు అందుబాటులోకి వాట్సాప్ చాట్ బాట్. నేడు ప్రారంభించాల్సిన యువ వికాసం పథకం వాయిదా. లోతైన పరిశీలన తర్వాత అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం. ఈ నెల 5న రాష్ట్ర కేబినెట్ సమావేశం. కీలక నిర్ణయాలపై చర్చించే అవకాశం. బీఆర్ఎస్ కాంగ్రెస్లో అవినీతి పార్టీలున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేశాయంటూ విమర్శలు. 3 లోక్సభ స్థానాల పరిధిలోని నేతలతో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ. పార్టీ కోసం కష్టపడిన వారికే పదవులు ఇవ్వాలని నేతల విజ్ఞప్తి. తెలంగాణ జీఎస్టీ వసూళ్లలో 6% వృద్ధి. 2025 మేలో రాష్ట్రానికి 5,300 కోట్ల రూపాయల ఆదాయం. మేలో దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు 2.01 లక్షల కోట్ల రూపాయలు. గత ఏడాదితో పోలిస్తే 16.4% అధికం. ఈశాన్య రాష్ట్రాలను వణికిస్తున్న భారీ వర్షాలు. అసోం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లోని పలు జిల్లాల్లో వరదల ప్రభావం. భారీ వర్షాలపై 3 రాష్ట్రాల సీఎంలు మణిపూర్ గవర్నర్తో మాట్లాడిన అమిత్ షా. కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా.